ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మనకి ప్రయోజనము కలుగునట్లుగా చేసేది మనం నమ్మిన దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు, మన రాజు అయిన యేసయ్యే. కాబట్టి యేసయ్య చెప్పిన మాట విన్నప్పుడు, అంటే ఆయన ఉపదేశము మనకు ప్రయోజనం కలిగేలా దేవుడు మనకు ఉపదేశం చేశాడు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన పంపించిన రక్షకుడైన యేసయ్య మాట మనం వినాలి. ఆయన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది. మనం నడవవలసిన త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని మాటను జాగ్రత్తగా విని ఆయన ఉపదేశాన్ని మనం తెలుసుకుని ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటే మన జీవితాలు వెలుగుమయమై ఎంతో బాగుంటాయి. మనం చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతాము. దేవుడు ఎప్పుడూ కూడా తన రూపంలో చేసుకున్న మనుషులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు చేసిన మనుషులుగా మనం మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువుల్ని మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అలాగే ఆయన చేతులతో మనుషుల్ని చేశారు. ఆయన రూపంలో ఆయన నిర్మించారు. కాబట్టి ఆయన చేసిన మనుషులు సక్రమంగా నడుచుకోవాలి. జీవితంలో వాళ్ళ కుటుంబాలు సక్రమంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి, సాతాను ఉచ్చులో పడకుండా, అనారోగ్యాలు పాలవకుండా నెమ్మది కలిగిన జీవితాన్ని వాళ్ళు పొందుకోవాలి. నెమ్మదితో వాళ్ళు నడుచుకోవాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. దేవుడు మన ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి అయిన యెహోవా దేవుని మాట మనం విని యేసయ్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఎంతో బాగుంటాయి. మనం ఏ రీతిగా నడుచుకోవాలో మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి నీ దేవుడునైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఏంటంట, నీకు ప్రయోజనము కలిగినట్లుగా, అంటే మనకు ప్రయోజనం కలిగినట్లుగా దేవుని మాటలన్నీ కూడా మనకి ప్రయోజనం కలిగించే మాటలే. కాబట్టి దేవుని మాట విన్నప్పుడు మనం ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించగలం. దేవుని మాట విన్నప్పుడు మనం గొప్ప ఆశీర్వాదాలతో నింపబడతాము. దేవుని మాట విన్నప్పుడు మరి చక్కగా మనం నడుచుకోగలుగుతాం, పరిశుద్ధత కలిగి నడుచుకోగలుగుతాం అన్నమాట. దేవుని మాటలన్నీ కూడా మనకి ప్రయోజనకరమైనవే. కాబట్టి నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండును, నా త్రోవకు వెలుగై ఉండును అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన మాటలు మనం విన్నప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి, మన జీవితాలు వెలుగుతో నింపబడతాయి. కాబట్టి దేవుని ఉపదేశాన్ని త్రోసివేయకుండా దేవుని మార్గంలో నడుచుకోండి. మన దేవుడు పరిశుద్ధుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి, నెమ్మది కలిగి, సమాధానం కలిగి జీవించినప్పుడు ఆరోగ్యంతో, ఆనందంతో, సంతోషంతో ఉంటాము. తన బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ ఆయన ఉపదేశాన్ని విని అందరూ నడుచుకోండి. మరి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సర్వసృష్టికర్త యెహోవా మా దేవ, మీ ఘనమైన నామానికి యేసే నామంలో స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానమైన ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి నీ ఉపదేశం విని నీ వాక్యానుసారంగా నడుచుకుని అయ్యా నాయన మేలుకరమైన జీవితాన్ని, తృప్తికరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకునే బిడ్డలుగా నాయన నిలబెట్టుకుని నడిపించమని వేడుకొంచు నాయన. ఈ దినకాలం అంతా తోడుగా ఉండమని వేడుకొంచు. యేసు నామములో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి
సమర్పించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.